హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి తులసి నవల ధారావాహికలో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇంకొక మాట, యండమూరి వీరేంద్రనాథ్ గారి మిగిలిన కథలు నవలలు కూడా మన ఛానల్లో చదివి వినిపించడం జరిగింది. అవి కనుక మీరు వినాలి అనుకుంటే మాత్రం క్రింద డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ కార్డ్స్లోను ఆ నవలల తాలూకా లింక్స్ ఇస్తాను. తప్పకుండా విని మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. మరి ఇప్పుడు మాత్రం తులసి నవల ధారావాహికలో 10వ భాగంలోకి వెళ్ళిపోదాం. పదండి. పేషెంట్ పేరు తులసి. ఇన్ఫార్మెంట్ జయదేవ్. పేషెంట్ వయస్సు 21. చదువు గ్రాడ్యుయేట్. తెలివితేటలు నార్మల్ కన్నా ఎక్కువ. తల్లిదండ్రులు శారద, శ్రీధర్. తల్లిదండ్రులు చదువుకున్నవారేనా? అవును. వారసత్వపు లక్షణాలు తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ ఎవరికీ మతి చలించడం కానీ మానసిక వ్యాధులు కానీ లేవు. రిక్రియేషనల్ యాక్టివిటీస్ క్రికెట్. ఎడిక్షన్స్ లేవు. పేషెంట్ పూర్వపు లక్షణాలు సోషల్, మిక్సింగ్ టైప్, ఇంటెలిజెంట్, ఓవర్ సెన్సిటివ్. చివరిది అండర్లైన్ చేయబడింది. తల్లిదండ్రులతో సంబంధాలు ఓవర్ ప్రొడక్షన్ అండర్లైన్ చేయబడింది. సైకోపాథాలజీ రిగ్రెషన్, చిన్నపిల్లల ప్రవర్తన. సబ్నార్మల్ సైకలాజికల్ లివింగ్. క్లినికల్ మేనిఫెస్టేషన్స్ నిస్తేజత, ద్వంద్వ ప్రవృత్తి. మతం, వేదాంతం, దేవుడు, సైన్స్ల గురించి మాట్లాడినప్పుడు ఎమోషనల్గా మారడం, కొత్త కొత్త పదాలు మాట్లాడడం, రీజనింగ్ లేకపోవడం. కంక్లూజన్ హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా. ట్రీట్మెంట్ 10-12 కన్వల్షన్స్, 4 నుంచి 6 వారాల దాకా షాక్ ట్రీట్మెంట్. రాత్రి 3 అవుతుంది. ఫకీర్ నిద్రపోలేదు. కూలిన గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఎప్పుడు పిచ్చిగా ఏవేవో మాట్లాడే అతడి పెదవులు ఇప్పుడు కదలడం లేదు. వెర్రిగా చూసే కళ్ళు ఏవో ఆలోచిస్తున్నాయి. మనసులో వ్యధ భరించలేనట్టు అతడు లేచి కోట బయటకొచ్చాడు. దూరంగా ఏరు మీద మసక వెన్నెల. ప్రకృతి నిద్రపోతున్నట్టుంది. ఏటి కవతల శ్మశానంలో కూడా వెలుతురు లేదు. నా కూతుర్ని రక్షించు ఫకీర్, నా కూతుర్ని రక్షించు అంటున్న శ్రీధర్ మాటలు అతడి చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఊరిలోకి వెళదామా అనుకున్నాడు. మళ్ళీ సందిగ్ధత. ఏం చెయ్యగలడు? 11 సంవత్సరాల క్రితం ఆ మాంత్రికుణ్ణి చంపకుండా ఉన్నా బాగుండేది. అప్పుడే తులసి మరణించి ఉండేది. ఇంతమందికి ఇంత వ్యధ, తులసికి ఇంత బాధ ఉండేది కాదు. అతడు నడుస్తూనే ఉన్నాడు. కాలి కింద మెత్తటి ఇసుక జారుతుంది. ఏటి నీరు ఎండిపోయింది. అక్కడక్కడ చిన్న నీటి గుంటలున్నాయి. అంతే. నడుస్తున్న ఫకీరు అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఒక ఇసుక దిబ్బ ఎత్తుగా మేట వేసి ఉంది. అతడు చూస్తుంది ఆ మేటని కాదు. మెట్టపైన ఒక చెయ్యి లోపల నుంచి పొడుచుకు వచ్చింది. మాంసం లేదు. ఎముకలకు కొద్దిగా అక్కడక్కడ అద్ది అంటుకుని ఉందేమో. ఆ విశాలమైన ఇసుక మెట్టలో నుంచి అలా బయటకొచ్చిన చెయ్యి ఎటువంటి ధైర్యస్తుడికైనా భయం గొలిపేటట్టు ఉంది. ఏ నక్కో తోడేలో ఆ చేతిని సగం బయటకు లాగి మరి రాక వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. బిస్తాలో మంత్రగాడి శవపు చేయి వచ్చినట్టు భూమిలో నుంచి బయటకు వచ్చింది ఆ ఎముకల పొద. మోకాళ్ల మీద కూర్చుని చేతులతో ఇసుకని పక్కకి తవ్విపోశాడు ఫకీర్. అరగంట తర్వాత బయటపడింది శవం. ఇస్మాయిల్ది. చీకిపోయి నానిపోయి శిథిలమైపోయింది శవం. మొహం మీద మాంసం ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నది. బట్టలు బాగా చీకిపోయినాయి. పొట్ట భాగంలో పెద్ద రంధ్రం ఉంది. కనుగుడ్లు, బుగ్గలు లేవు. నుదిటిపైన కొద్దిగా జుట్టుంది, అంతే. ఫకీర్ స్తబ్దుడై చూశాడు. పాప చాలా చిన్నది, అందంగా ఉండేది. రక్షించడానికి మార్గమే లేదా అన్నట్టు ఉంది ఇస్మాయిల్ మొహం. ఈ చిన్న తులసి తీర్థపు సంచి పాపని ఘోరమైన బాధల నుంచి కొద్దిగానైనా రక్షించగలిగితే, మరణాన్ని సులువుగా తప్పించగలిగితే దానికి నేను సాయపడతాను. పంచభూతాలు నన్నెదుర్కొంటాయని తెలుసు. భూతాలు ఒప్పుకోవని తెలుసు.
కానీ ఒక పాప కోసం ఆ మాత్రం కష్టపడితే ఏ? అడుగుతున్నట్టే ఉంది ఇస్మాయిల్. ఫకీర్ బిగ్గరగా రోదించాడు పిచ్చిగా. ఒక అమాయకుడు ఈ క్షుద్ర శక్తులకి బలైపోయాడు. నిర్దాక్షిణ్యంగా అమానుషంగా శక్తులు ఇతన్ని బలి తీసుకున్నాయి. ఎవరికెవరు ఈ ప్రపంచంలో? ఒక పాప కోసం ఇతడెందుకు ఇంత కష్టపడ్డాడు? ఎందుకు ప్రాణాలు అర్పించాడు? ఫకీర్ మొహంలో దుఃఖం మాయమై ఆ స్థానాన్నే రోషం చోటు చేసుకుంది. ఉత్తర దిక్కువైపు తీక్షణంగా చూసి లేచి నిలబడ్డాడు. మరుక్షణం ఊరివైపు నడిచాడు. అప్పుడు 4 అవుతుంది. ఇంకా వెలుగు చుక్క పొడవలేదు. శ్రీధర్ బాల్కనీలో కూర్చొని ఉన్నాడు. రాత్రంతా అలాగే కూర్చొని ఉన్నాడు. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. చచ్చిపోవడం వేరు, చావు తెలియడం వేరు. కళ్ల ముందు పెళ్లికెదిగిన కూతురు మరణించబోతుంది. కాశ్మోరా ఎంత శక్తివంతమైందో అతడికి తెలుసు. ఆ విషయం ఇస్మాయిల్ గాని ఫకీర్ గాని ఇంతకాలం తనకి చెప్పలేదు అన్న ప్రశ్నకి వెంటనే సమాధానం దొరికింది. చెప్పి ఏం లాభం? 11 సంవత్సరాలు వ్యధ తప్ప. రాత్రంతా ఆలోచిస్తున్నాడు. అర్ధరాత్రయింది. తెల్లవారుతోంది. శారదకి కూడా అతడిని లోపలికి రమ్మనడానికి భయం వేసింది. దాదాపు 10 సిగరెట్టు ప్యాకెట్లు ఖర్చయినాయి. చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడతను. శూన్యంలోకి. గేటు చప్పుడవడంతో అతడు తల తిప్పాడు. ఆశ్చర్యానందాలతో చప్పున కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. సంతాన్ ఫకీర్ గేటు తెరుచుకుని లోపలికి వస్తున్నాడు. అతడి ఒక చేతిలో తోలు సంచి ఉంది, మరో చేతిలో చెక్క విగ్రహం ఉంది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇలాగే బయలుదేరాము. అయితే అప్పుడు చాలా హడావిడిగా ఏమీ చూసుకోకుండా బయలుదేరవలసి వచ్చింది. ఇంజన్ ఆయిల్, రేడియేటర్ వాటర్ చెక్ చేస్తూ అన్నాడు శ్రీధర్. రేపు రాత్రి 12 లోపులో బిస్తాలో ఉండాలి. అంతే కదా, చాలా సమయం ఉంది. టైర్లలో గాలి చూసుకున్నాడు. అప్పుడు నాతో వచ్చిన 2 చాలా దుస్థితిలో ఉన్నారు. విద్యాపతి మనవరాలి మరణం, బ్రాహ్మణ్ భార్యకి అనారోగ్యం. ఆ మాటలతో ఫకీర్ మొహం మరింత పాలిపోయింది. పెదవులు అస్పష్టంగా గొణగసాగాయి. ఎప్పుడూ పిచ్చిగా, వెర్రిగా, సంతోషంగా ఉండే అతడి మొహం గంభీరంగా, పేలవంగా ఉంది. కారు సీట్లో ఓ మూలకి కూర్చొని వణికిపోతున్నాడు. ఎదుర్కోబోయేది సామాన్యమైన శక్తి కాదని తెలుసు. 11 సంవత్సరాల పరిపూర్ణమైన కాశ్మోరా. దాన్నెదుర్కొన్న 3 2 చాలా దుస్థితిలో ఉన్నారు. మిగిలిన ఒక్కడు దాని దగ్గరకే స్వయంగా వెళుతున్నాడు. అది లేచే సమయానికి అక్కడే ఉంటాడు. ఏం జరగబోతోంది? ఈ తులసి తీర్థంలో ఈ ఆంజనేయుడి విగ్రహంతో, ఈ 8 మంత్రపు చెక్క మేకులతో బలవంతమైన కాశ్మోరాన్ని తామిద్దరూ కలిసి భూస్థాపితం చేయగలరా? ఆలోచనలతో మంత్రం చదువుతూనే ఫకీర్ కళ్ళు తెరిచాడు. ఈ లోపులో శ్రీధర్ లోపలికి వెళ్ళాడు. అస్థిపంజరంలా పడుకుని ఉన్న కూతురి వైపు కొంచెం సేపు తదేకంగా చూశాడు. నెమ్మదిగా వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, తగ్గిపోతుందమ్మా, ఇక 2 రోజులు అంతే అన్నాడు. గాలి కదిలిన ధ్వని, ఎవరో నవ్వినట్టు. బయటకొచ్చాడు. శారద హాల్లో నిలబడి ఉంది. 2 చూపులు కలుసుకున్నాయి. ఎవరూ మాట్లాడలేదు. వారి భావాలు కలవవు. మాట్లాడడానికి ఏమీ లేదు, వాదన తప్ప. వాదనకి అది సమయం కాదని ఇద్దరికీ తెలుసు. కావలసింది కూతురు బ్రతకడం. శ్రీధర్ బయటకు నడిచాడు. శారద మెట్ల మీద నిలబడింది. ఆమె మొహం భావరహితంగా ఉంది. చదువుకున్న సైన్స్, అదురుతున్న కన్ను అపశకునం కాదని చెబుతుంది. శ్రీధర్ కారులోంచే చెయ్యూపాడు. ఆమె అలాగే నిశ్చలంగా నిలబడి ఉంది. బిస్తా వెళ్లడం కోసం కారు బాణంలా గేటులో నుంచి దూసుకుపోయింది. వెనకే దుమ్ము తెరలా పైకి లేచింది. ఆ చప్పుడుకి కొద్దిగా గులాబీ పొద కదిలింది. పొద వెనక నుంచి ఓ పిల్లి నల్లది మట్టి రోడ్డు మీదకి వచ్చి కారు వెళ్లిన వైపే చూస్తూ నిలబడింది. ఓ క్షణం తర్వాత అది ఉన్నట్టుండి అరిచిన అరుపు తల్లి శవం దగ్గర చిన్న పాప ఏడ్చినట్టు వికృతంగా ప్రతిధ్వనించింది. 6th సెన్స్ ఉందా? జయదేవ్ అడిగాడు. ఉందేమో తెలీదు, కానీ సైన్స్కి ఎక్కడా దొరకలేదు, పండిత్ అన్నాడు. హేతువాదానికి అది నిలబడదు. కానీ మనం ఏదైనా అనుకోవడం, కొంతసేపటికో కొంతకాలానికో అది జరగడం
చాలామందికి అవుతూ ఉంటుంది. నాకు సరిగ్గా అర్థం కాలేదు. చాలా హడావిడిగా స్టేషన్కి బయలుదేరతాం. మనసు చెబుతూనే ఉంటుంది ట్రైన్ ఆలస్యంగా వస్తుందని. మనం వెళ్ళేసరికి అలానే ట్రైన్ ఆలస్యంగా వస్తుంది. ఇలాంటివే చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. సినిమా టికెట్ దొరకపోవడం వగైరా. ఒకరోజు మనసంతా అదోలా ఉంటుంది. ఏదో దుర్వార్త వింటాం అనిపిస్తుంది. ఆ రోజో ఆ మరుసటి రోజో దగ్గర బంధువు అనారోగ్యమో మరణమో అనే టెలిగ్రామ్ వస్తుంది. అదే సిక్స్త్ సెన్స్ అంటే. పండిత్ నవ్వాడు. అదే సిక్స్త్ సెన్స్ అనుకుంటే సైన్స్ దానికి చాలా సులభంగా జవాబు చెబుతుంది. స్టేషన్కి వెళితే ఛాన్సులు 2. ట్రైన్ సమయానికి రావడం, రాకపోవడం. అంతే. అంటే మనం అనుకున్నది అవ్వడానికి 50% ఛాన్స్ ఉందన్నమాట. అలా అనుకున్నది జరిగినప్పుడు మనకేదో అద్భుత శక్తి ఉన్నదని భ్రమలో పడిపోతాం. జరగనివి సులభంగా మర్చిపోతాం. కానీ జరిగిన మన నమ్మకాన్ని మరింత పెంచుకుంటూ పోతాయి. 2-3 స్టూడెంట్లు నా దగ్గరికి ఇలాగే వచ్చారు. జరగబోయే విషయాలు తమకి ముందే తెలుస్తున్నాయని. ఏదైనా ముందు అలా తెలియగానే ఆ విషయాన్ని కాగితం మీద వ్రాసుకుని ఉంచుకోమన్నాను. 4 రోజుల తర్వాత చూస్తే వాళ్ళు వ్రాసుకున్న విషయాల్లో 50% నిజం కాలేదు. ఇంతలో ఫోన్ మోగింది. జయదేవ్ వంగి రిసీవర్ అందుకోబోయాడు. స్టాప్ అన్న మాట పండిత్ కంఠం నుంచి అకస్మాత్తుగా బుల్లెట్లాగా దూసుకొచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి, శబ్దానికి జయదేవ్ ఉలిక్కిపడి ఫోన్ మీద నుంచి చెయ్యి తీశాడు. టెలిఫోన్ మోతలో అదో రకమైన మార్పు వినిపించడం లేదు? పండిత్ అడిగాడు. జయదేవ్ ఆ శబ్దాన్ని శ్రద్ధగా విని తలెత్తి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి, అవును, ఏంటది అన్నాడు. పండిత్ మాట్లాడలేదు. సైన్స్, డామిట్, సైన్స్. 2 రోజుల్లో తులసి స్థితి మరింత దిగజారిపోయింది. మరీ పిచ్చిగా ప్రవర్తిస్తుంది. తల దువ్వుకోవడం, స్నానం అన్నీ మానేసింది. ఒకప్పటి హుషారైన అమ్మాయేనా అనిపించేలా ఉంది. ఉన్నట్టుండి ఇరిటేట్ అయిపోతుంది. ఉద్రేకం వచ్చేస్తుంది. కొంచెం సేపటికి మామూలుగా మారుతుంది. రాత్రిళ్ళు విపరీతంగా ఏడుస్తుంది కారణం లేకుండానే. ఆ రోజు తెల్లవారుజామున 4ంటికే లేచి తలారా స్నానం చేసి తులసి కొట్ట చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టింది. 8 అయినా లోపలికి రాదు. బలవంతంగా లోపలికి తీసుకువచ్చి గదిలో పెట్టి తాళం వెయ్యవలసి వచ్చింది. లోపల ఆమె చేసిన అల్లరికి గదిలోని వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఆ తరువాత కొంతసేపటికి ఉద్రేకం తగ్గి శాంతించింది. భోజనాల సమయంలో ఇంకొంచెం వడ్డించుకో అమ్మా అంది శారద. వద్దంది తులసి. ఇంకొంచెం తినాలి నువ్వు. చూడు ఎలా అయిపోతున్నావో. శారద మాట పూర్తి చేయలేదు. తులసి తల నెమ్మదిగా పైకెత్తి తల్లి వంక చూసింది. ఆ చూపుకి శారద క్షణం భయపడింది. చేతిలో ఉన్నది ఎంత బలంగా విసిరిందంటే అది ముందు హాల్లోకి ఎగిరి వెళ్ళి 5,000 ఖరీదు చేసే షాండ్లియర్ని తాకింది. భళ్ళుమన్న శబ్దంతో దీపాలు బద్దలయ్యి గదంతా గాజు పెంకులు చిందరవందరగా పడ్డాయి. తులసి కుర్చీలో నుంచి లేచి తన గదిలోకి పరిగెత్తింది. పగిలిన గాజు పెంకుల మీద ఆమె పరిగెత్తుతూ ఉంటే 4వ అడుగు నుంచి రక్తపు జాడలు ఎర్రగా పడ్డాయి. నా కూతురైన తులసికి ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్ తాలూకా పరిణామాలన్నీ నాకు విశదీకరించబడినవి. దానికి నేను అంగీకరిస్తున్నాను. శారద కాగితం చదివి సంతకం పెట్టింది. తులసికి దాదాపు 8 గంటల నుంచి తినడానికేమీ ఇవ్వడం లేదు. అంతకుముందే ఆమె పూర్తిగా పరీక్ష చేయబడింది. న్యూరోలాజికల్ చెకప్, ఫండస్ ఎగ్జామినేషన్. షాక్ సమయంలో నాలుక పెదవులు కొరుక్కోకుండా పళ్ల మధ్య గ్యాప్ అమర్చబడింది. ప్రత్యేకమైన మంచం మీద తులసి వెల్లకిలా పడుకోబెట్టబడింది. ఆమె చేతులు చెరోవైపు మంచానికి అమర్చబడి ఉన్న బెల్ట్లకి బంధించబడ్డాయి. అలాగే కాళ్ళు కూడా. షాక్ ఇవ్వగానే పేషెంట్ విపరీతమైన ఆకస్మిక పరిణామాలకి లోనవుతే ఇవ్వడానికి వీలుగా పరాల్డిహైడ్ సిద్ధంగా ఉంది. తులసి చెక్కిళ్లపైన ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అమర్చబడ్డాయి. ఏం జరగబోతోందో తులసికే తెలియదు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చివరిసారి చూసుకుని వెంకట్ స్విచ్ ఆన్ చేశాడు. సెకనులో 21వ వంతు పాటు 50 సైకిల్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ 90 నుంచి 120 వోల్ట్ల మధ్య ఒక్కసారిగా ఆ లేత శరీరపు తలలోకి ప్రవేశించి తులసిని ఊపేసింది. ఆ షాక్కి తులసి శరీరం గాలిలోకి ఎలా ఎగిరి పడిందంటే ఆ దృశ్యాన్ని శారద జీవితాంతం మర్చిపోలేదు. నీటిలో నుంచి నేల మీద పడిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంది. నోరు ఒక పక్కకి గాగిని తొయ్యడానికి విఫల యత్నం చేసింది.
నడుము ఎగిరెగిరి దబ్బన్న శబ్దంతో పక్కకి కొట్టుకుంది. మెలికలు తిరిగిన శరీరం బంధించిన బెల్ట్లని తెంపడానికి ప్రయత్నం చేసింది. బాధతో వికృతంగా మారింది మొహం. ఆడుతూ పాడుతూ తమ మధ్య తిరిగే 20 ఏళ్ల కూతురు ఆ బాధని తట్టుకోలేక, కనీసం బాధని ప్రదర్శించడానికి వీలు లేకుండా బంధింపబడి ఆ బంధనాల మధ్య విలవిలలాడడాన్ని ఆ తల్లి భావరహితంగా మౌనంగా చూసింది. ఎగిసిపడే సముద్ర తరంగాల్లాంటి వ్యధని మనస్సులోనే దాచుకుని నిశ్చలంగా నిలబడింది. అయిపోయింది అన్నాడు వెంకట్ కనెక్షన్స్ తీసేస్తూ. శారద మాట్లాడలేదు. తులసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, పల్స్ 10 నిమిషాలకొకసారి అరగంట పాటు చెక్ చేయబడ్డాయి. అరగంటలో పేషెంట్ బాగా తేరుకుంది. మరో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయబడింది. పేషెంట్ మానసిక స్థితిలో మార్పు లేదు. అదే బిస్తా అన్నాడు శ్రీధర్. ఫకీర్ కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఏకాగ్రతతో మంత్రం పఠించి పఠించి మొహం అదో రకమైన తేజస్సును నింపుకుంది. ఊర్లో నుంచి వెళ్ళడం ఎందుకు? కారు ఇక్కడే ఆపుచేసి చుట్టూ తిరిగి వెళదాం. ఇంకా 4 గంటల టైం ఉంది కదా అన్నాడు శ్రీధర్. ఫకీర్ మాట్లాడకుండా కారు దిగాడు. మేకుల్ని, విగ్రహాన్ని, సంచిని పట్టుకున్న అతడి చెయ్యి కొద్దిగా వణుకుతోంది. కారు డోర్లో 4 వైపులా లాక్ చేసి ఫకీర్ని అనుసరించాడు. ఆ ప్రదేశం అంతా తుప్పలతోనూ పొదలతోనూ నిండి ఉంది. దూరంగా లోయలో బిస్తా గ్రామపు దీపాలు మినుక్కు మినుక్కుమని కనబడుతున్నాయి. ఊరిని చుట్టుకుని అటువైపు శ్మశానంలోకి ప్రవేశించాలి. 11 సంవత్సరాల క్రితం వెళ్ళిన దారి అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మరింత దట్టంగా తుప్పలు పెరిగినాయి. అంతే, ఇద్దరూ శ్మశానం చేరుకున్నారు. ఫకీర్ ఆగాడు. కాద్రాన్ని చంపిందెక్కడో జ్ఞాపకం ఉందా? చాలాసేపటికి ఫకీరు నోరు విప్పి మాట్లాడిన మొదటి మాట. శ్రీధర్ అయోమయంగా చుట్టూ చూశాడు. అన్నీ ఒకేలాంటి సమాధులు, పిచ్చి మొక్కలు. ఎప్పటి మాట అది? అతడు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలుడై తల అడ్డంగా ఊపాడు. ఈ ప్రదేశంలోనే ఎక్కడో. పర్లేదు అన్నాడు ఫకీరు. శ్రీధర్ వాచి చూసుకున్నాడు. 8:30 కావస్తుంది. ఇంకా 3-3:30 గంటల మధ్య. అతడికో అనుమానం వచ్చింది. ఫకీర్ అన్నాడు. శ్మశానాన్ని పరిశీలనగా చూస్తున్న ఫకీర్ తల తిప్పి చూశాడు శ్రీధర్ వైపు. కాశ్మోరా నిద్ర లేవడాన్ని భయంకరంగా వర్ణించావు. ఇక్కడంతా ఇంత ప్రశాంతంగా ఉందే. మన లెక్క తప్పా అన్నాడు. లెక్క తప్పు కావడానికి వీల్లేదు అని ఫకీర్ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. శ్రీధర్కి మరింకేం చెయ్యాలో తోచలేదు. ఏంటంత ప్రశాంతంగా ఉంది వాతావరణం? ఏ చిన్న సూచన లేదే. శ్మశానంలో మంట కూడా లేదు. పక్షి అరుపు, కీచురాయి శబ్దం ఏమీ వినబడలేదు. గాలి కూడా నెమ్మదిగా ఆహ్లాదకరంగా కదులుతోంది. ఫకీర్ తలెత్తడం చూసి అతడు ఆకాశం కేసి చూశాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. నక్షత్రాలు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్నాయి. ఫకీరు తలదించుకుని తన పనిలో మునిగిపోయాడు. శ్రీధర్ జేబులో నుంచి ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆకాశం ఆగ్నేయ మూల నుంచి ఏనుగు చర్మం కన్నా నల్లగా మందంగా ఉన్న చిన్న మేఘం పడవలా తేలుతూ వేగంగా దూసుకురావడాన్ని ఆ ఇద్దరూ గమనించలేదు. టెలిఫోన్ బెల్ వినిపిస్తూనే ఉంది. నాన్సెన్స్ అన్నాడు జయదేవ్. ఇలా భయపడుతూ ఎంతసేపు కూర్చోవడం? చూద్దాం ఏమవుతుందో. ముట్టుకోవద్దు అన్నాడు పండిత్. నేను లేస్తాను. వంగి దాని మీద రబ్బర్ క్లాత్ వేశాడు. రిసీవర్ జాగ్రత్తగా పైకెత్తి టెస్టర్తో పరీక్ష చేశాడు. అందులో కరెంట్ ఏది పాస్ అవ్వడం లేదని ధృవపరుచుకుని క్లాత్ తీసేసి చేతిలోకి రిసీవర్ని తీసుకుని పరీక్షగా చూశాడు. పండిత్ జాగ్రత్తగా మౌత్ పీస్ విప్పాడు. చిన్న ప్లాస్టిక్ ముక్క, రంధ్రాలున్నది బయటకు తీశాడు. తరువాత చెవి దగ్గర పెట్టుకునే హెడ్ విప్పాడు. హెడ్ దగ్గర ఉండవలసిన కార్డ్ లేదు. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. మ్యాగ్నెటిక్ కాయిల్స్ మధ్య ఇంక్ పిల్లర్ లాంటి ప్లాస్టిక్ గొట్టం ఉంది. మౌత్ పీస్ని మరింత పరీక్షగా చూశాడు. చేతులతో పట్టుకునే గొట్టం లోపల చిన్న లివర్ అమర్చబడి ఉండడం గమనించాడు. ఏంటిది అన్నమాట జయదేవ్ నోటి నుంచి రాగానే ఆ ధ్వని తరంగాల్ని పట్టుకున్నట్టు పండిత్ చేతిలో రిసీవర్ చిన్న జర్క్ ఇచ్చింది. స్మన్న శబ్దంతో ఫోన్ హెడ్లో నుంచి ద్రవం ఎంత వేగంగా బయటకొచ్చిందంటే టెలిఫోన్ వెల్లకిలా పట్టుకోబడి ఉండడం వల్ల
అది పైకి వెళ్ళి ఫ్యాన్కి తగిలి గదంతా చిమ్మింది. ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారిద్దరు. తిరుగుతున్న ఫ్యాన్ నుంచి టప్ టప్ మని ఒక్కో చుక్క క్రిందికి కారుతున్న ద్రవం వైపు స్థాణువులై చూశారు. ముందు తేరుకున్న పండిత్ వంగి ద్రవం వైపు పరీక్షగా చూశాడు. ఏంటది? ఎండ్రిన్ అన్నాడు పండిత్. రిసీవర్ మీద నుంచి ఫోన్ తీయగానే లివర్ ఆపరేషన్ మొదలయ్యేలా ఏర్పాటు చేయబడింది. హలో అన్న ధ్వని తరంగం రాగానే లివర్ ఇంక్ పిల్లర్ సిస్టంలో ద్రవాన్ని చెవిలోకి వేగంగా తోస్తుంది. హలో బదులు ఏమిటిది అన్న మాట ఇప్పుడు ఈ కదలికను కదిలించింది. ఇదే చెవి దగ్గర పెట్టుకుని ఉంటే? అర్ధోక్తిలో ఆపు చేశాడతను. మిగతాది ఇద్దరికీ తెలుసు. పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రేమ విఫలమైన వాళ్ళు ఎండ్రిన్ తాగుతారు. డాక్టర్లు కష్టపడి వాళ్ళని బతికిస్తారు. చెవిలో కొద్దిగా ఎండ్రిన్ పోసుకుంటే రాకెట్ కన్నా వేగంగా అది డయాఫ్రమ్ను చీల్చుకుని వెళ్ళి మెదడు నరాల్ని నిస్తేజపరుస్తుంది. మరణించేవాణ్ణి దేవుడు కూడా రక్షించలేడు. 12 అవ్వడానికి సరిగ్గా 15 నిమిషాలుంది. శ్రీధర్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఫకీర్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతడు మరింత వేగంగా మంత్రాలు పఠిస్తున్నాడు. విగ్రహాన్ని మరింత గట్టిగా రొమ్ములకి హత్తుకుంటున్నాడు. మాటిమాటికి చుట్టూ పరిశీలిస్తున్నాడు. శ్రీధర్ అడిగిన ప్రశ్నలకి దేనికి జవాబు చెప్పడం లేదు. శ్రీధర్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆరిపోయింది. ఇంకో పుల్ల తీసి వెలిగించాడు. సిగరెట్ అంటించే లోపులో అది ఆరిపోయింది. విసుక్కుంటూ మరో పుల్ల తీసి వెలిగించి 2 చేతులు అడ్డు పెట్టాడు. అది ఆరిపోయింది. అప్పుడు గమనించాడతడు గాలిని. రివ్వున వీస్తుంది. ఆలోచనల్లో పడి గమనించలేదు. చెట్లు ఊగుతున్నాయి. అతడు అప్రయత్నంగా తల పైకెత్తి చూశాడు. ఆకాశాన్ని చూసి ఉలిక్కి పడ్డాడు. ఒక్క నక్షత్రం కూడా లేదు. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలీదు. కానీ నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. శ్మశానమంతా చీకటిగా ఉంది. చిన్న వెలుగు రేఖ కూడా లేదు. ఒక్కసారిగా అంత చీకటి ఎలా వచ్చింది? అతడు చుట్టూ చూశాడు. దక్షిణం వైపు చూస్తే అప్పుడు అర్థమైంది అతడికి. బిస్తా గ్రామపు దీపాలు లేకపోవడం. అన్నీ ఆరిపోయి ఉన్నాయి. అతడి ఒళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలధరించింది. అతడు మళ్ళీ వాచి చూసుకున్నాడు. 12 అవ్వడానికి 12 నిమిషాలుంది. టైం చూస్తూ ఉండగా తల మీద పెద్ద వాన చినుకు పడింది. నిమిషం తిరిగేసరికి జల్లెడలో నుంచి పడినట్టు టపటపా చినుకులు పడసాగాయి. అతడు కళ్ళు చిట్లించి చూశాడు. ఫకీరు కనబడలేదు. ఫకీర్ అని పిలిచాడు. అతడు గొంతు హెచ్చించి మరింత బిగ్గరగా అరిచాడు. దూరం నుంచి పీలగా జవాబు వినిపించింది. గాలి మరింత ఉధృతమవడంతో శబ్దం అదోలా వస్తుంది. పెద్ద చెట్లు కూడా నేలకు తగిలేలా ఊగుతున్నాయి. ఆ దృశ్యం ఎంత ధైర్యవంతుడి గుండెలనైనా వణికించేలా ఉంది. వాతావరణంలో అంత అకస్మాత్తుగా మార్పు ఎలా వచ్చిందో అతడికి అర్థం కావడం లేదు. చుట్టూ నిశ్శబ్దంగా పొంచి ఉన్న సైనికులు ఒక్కసారిగా కూడబలుక్కుని దండెత్తినట్టు ఉంది. దాదాపు పరిగెడుతున్నట్టు అతడు పరిగెత్తాడు. చెవులు బద్దలయ్యేలా ఉరుముల చప్పుడు. మెరుపు వెలుగులో ఫకీర్ను చూసి వణికిపోయాడు. ఫకీర్ తల మీద నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతుంది. అతడే ఒక శవంలా ఉన్నాడు. వంగి మేకు కొడుతున్నాడు. అసలు వర్షమే బాణాలతో కొడుతున్నట్టుగా ఉంది. వేల మంది జనం ఒక్కసారిగా రోదిస్తున్నట్టు శబ్దం. థండర్ స్టారం అంటే ఏంటో తెలుస్తుంది. ఫకీరు చేతిలో 6 మేకులు అయిపోయినాయి. 12 అవ్వడానికి ఇంకా 3 నిమిషాలుంది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. గాలితో పాటే వర్షం కూడా. ప్రకృతంతా స్తంభించినట్టు ఒక్కసారిగా అలముకున్న ఆ నిశ్శబ్దం ఫకీర్ని కూడా భయపెట్టినట్టయింది. పాలిపోయిన మొహంతో ఆకాశం వైపు చూశాడు. దక్షిణం నైరుతుల వైపు పాతవలసిన మేకులు మిగిలిపోయాయి. ఇద్దరూ దక్షిణం వైపు చూశారు. దట్టంగా ఉన్నాయి చెట్లు కదలకుండా. శత్రువుని ఆహ్వానిస్తున్నట్టు. నోరు తెరుచుకుని నిలబడ్డ కొండ చిలువల్ల అప్రయత్నంగా ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ముందు కదిలింది ఫకీరు. శ్రీధర్ అతన్ని అనుసరించాడు. ఈ విగ్రహాన్ని పట్టుకో అన్నాడు ఫకీరు. శ్రీధర్ అర్థం కానట్టు చూసి దాన్ని తాకాడు. అంధుడు చేతికర్రను పట్టుకుని నడిచినట్టు ఇద్దరూ నడుస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని వదలకు. చేతిలో తులసి తీర్థపు సంచిని గాలిలో పైకెత్తాడు.
ఖేటి భవన్ నిఖిల ఖేటి కదంబ వనవాసి స్తోత్రం చేస్తూ నడుస్తున్నాడు. ఆ స్తోత్రాన్ని భరించలేనట్టు ఆకాశం గర్జించింది. ఫకీరు కంఠం మరింత ఉచ్చస్వరంతో పఠించసాగింది. 12కి ఇంకా 1 నిమిషం ఉంది. శ్మశానపు ఉత్తర దిక్కు నుంచి ఏదో ఎర్రగా మెరవడాన్ని శ్రీధర్ గమనించాడు. శ్రీధర్, పరిగెత్తు, సమయం లేదు అంటూ ఫకీరు వేగం హెచ్చించాడు. విగ్రహాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. నైరుతి మూల మేకుని నేల మీద ఉంచి అరచేతిని రాయి చేసి భూమిలో కొడుతున్నాడు. స్రవిస్తున్న రక్తాన్ని పట్టించుకోవడం లేదు. రక్తంతో తడిసిన మేకు భూమిలోకి దిగింది. శ్రీధర్ అది చూడడం లేదు. ఎర్రటి బింబాన్నే విస్మయంగా చూస్తున్నాడు. ఏమిటిది? ఇంత వర్షంలో అది ఎలా వచ్చింది? లేక ఏదైనా మినుగురు పురుగుల గుంప? బింబం పరిపూర్ణమైంది. అది కదులుతోంది. లేదు, కదలడం లేదు. హెలూసినేషన్, తన భ్రమ. పరస్పర విరుద్ధమైన భావాలతో అతడు కదిలిపోతున్నాడు. నైరుతి పూర్తయింది. మిగిలింది దక్షిణం దిక్కు. వర్షానికి పాములు పుట్టల అడుక్కు వెళ్ళి దాక్కున్నాయి. ఉరుము శబ్దానికి పొదల్లో నక్కలు కూడా బెదురుతున్నాయి. విగ్రహం చేత్తో పట్టుకుని మేకువైపే చూస్తున్న శ్రీధర్ ఎంతకీ దానిమీద దెబ్బ పడకపోయేసరికి ఫకీర్ వైపు తలెత్తి చూసి స్థాణువయ్యాడు. ఏదో శక్తి వంచుతున్నట్టు ఫకీర్ వెనక్కి వాలిపోతున్నాడు. అతడి నోటి వెంట ముక్కులో నుంచి రక్తం వస్తోంది. బహుశా అతడు తాగిన పసరు వల్ల వస్తుందేమో రక్తం. శ్రీధర్ ఒక్క ఉదుటున లేవబోయాడు. గాలి ఒక్కసారిగా ఉధృతమై అతన్ని వెనక్కి తోసేసింది. బలమంతా కూడదీసుకున్నా వీలు కాలేదు. ఈ లోపులో ఫకీరు శరీరం గాలిలోకి లేచింది. ఈత కొడుతున్న వాడిలా గాలిలో చేతులు కదుపుతున్నాడు. శ్రీధర్కి చప్పున ఏదో అర్థమైంది. విగ్రహం. చేతిలో విగ్రహాన్ని ఫకీరుకి అందించడం కోసం ముందుకు సాచాడు. పెళ్ళున ఆకాశం బద్దలైన చప్పుడు. గాలి చాలా చిత్రంగా ఇద్దరినీ చెరోవైపుకు తోసేస్తుంది. వెళ్ళిపో, పరిగెత్తు, ఫకీరు కంఠం అస్పష్టంగా అంటుంది. గాలి హోరులో లీలగా ఆ స్వరం వినిపిస్తుంది. శ్రీధర్ విగ్రహాన్ని అతడి చేతికి తాకించడం కోసం విఫల యత్నం చేస్తున్నాడు. ఏదో శక్తి దాన్ని ఆపుతోంది. చెళ్ళున కొట్టినట్టు ఫకీరు శరీరం గాలిలో వంకర్లు తిరుగుతుంది. వరదలో కొట్టుకుపోతున్న వాడిలా ఉన్నాడు. నోటు నుండి భళ్ళున రక్తం కక్కాడు. విగ్రహాన్ని వదలకు, పరుగెత్తు, వెళ్ళిపో. శ్రీధర్ వినిపించుకోవడం లేదు. తన కోసం వచ్చినవాడు ఫకీరు. అతన్ని రక్షించాలి. విగ్రహాన్ని అతడి మీదకు విసిరివేయడానికి విఫల ప్రయత్నం చేశాడు. పరిగెత్తు, మూర్ఖుడా, పరిగెత్తు. మరింత రక్తం కక్కాడు ఫకీరు. దుమ్ము తెరలా లేచింది. శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతడు కళ్ళు తెరిచేసరికి ఫకీరు ఎదురుగా లేడు. శ్రీధర్ కాళ్ళు నేల మీద ఆనడం లేదు. చేతిలో గట్టిగా పట్టుకున్న విగ్రహమే తనని రక్షిస్తున్న భావన. చదువుకున్న చదువు, హేతువాదం అక్కడ వాదనకి నిలబడడం లేదు. మిన్ను నడుమ మధ్యకి విరిగిన చప్పుడు. ఒక ఎర్రటి కిరణం జిగేల్మంటూ బాణంలా ఆకాశం నుంచి దూసుకొచ్చింది. ఫెళఫెళ నినాద ఝంఝామారు దుజ్జిత చిలమంద్రమైన స్వరం క్షణం పాటు దిగంతాలకు వ్యాపించింది. పచ్చటి మర్రి చెట్టు కాలుతున్న బాణం చీల్చినట్టుగా రెండుగా ఒరిగిపోయింది. నల్లగా మాడి కొయ్యల మధ్య మసి అయిపోతూ ఫకీర్ అరిచిన అరుపు గాలి హోరులో కలిసిపోయింది. శ్రీధర్కి మెలకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. సూర్యకిరణం నిలువుగా కళ్ళలో పడుతుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్టు బాధ. తుప్పల మధ్య తను పడి ఉన్నట్టు గమనించాడు. రొమ్ముల మీద విగ్రహం అలానే ఉంది. అతడు కష్టపడి అవయవాలు స్వాధీనంలోకి తెచ్చుకుని లేచాడు. అంతకుముందు రాత్రి ప్రళయం తాలూకా ఛాయలు అలాగే ఉన్నాయి. పిడుగుపడి మసి అయిన చెట్టు, కాల్వలు కట్టిన ఏటిపాయ ఛాయ, విరిగిన కొమ్మలు, యుద్ధమైపోయిన రణరంగంలా ఉంది. అతడు బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానం బయటకు నడిచాడు. అతడి మనసు శూన్యంగా ఉంది. ఎంత హుషారుగా వచ్చాడో అంత ఖేదంతో వెళుతున్నాడు. తోడుగా వచ్చిన ఫకీర్ని కాశ్మోరా కోరలకి అర్పించి. అతడి కారు చెట్ల మధ్య లీలగా కనిపిస్తుంది. అతడు దాని దగ్గరకు చేరుకునేసరికి దాన్ని పరీక్షగా చూస్తున్న గొర్రెల కాపర్లిద్దరూ బెదిరి దూరంగా తప్పుకున్నారు. బట్టలు పీలికలై గడ్డం పెరిగి పిచ్చివాడిలా ఉన్నాడతను. కారులో కూర్చుని ఒక్క క్షణం శ్మశానం దిక్కుకు చూశాడు. ఫకీరు
ఫకీరు అని మనసులో వేదనగా అనుకున్నాడు. 11 సంవత్సరాల క్రితం తన కూతుర్ని రక్షించిన ఫకీరు అతడికి ముందే తెలుసనుకుంటా మరణం ఖాయమని. అయినా ప్రాణాలకి తెగించి ప్రయత్నం చేశాడు. ఒక కన్నీటి చుక్క శ్రీధర్ కంటి నుంచి జారి స్టీరింగ్ మీద పడింది. అంతలో ఏదో భావం మనసులో కదలాడి ఒళ్ళు జలధరించింది. ఇంకా 6 రోజులే తన కూతురి మరణానికి. ఎవరూ ఆపలేరు. ఉన్న ఒక్క ఆధారము పోయింది. ఎలా ఎలా? అతడి చేతులు కసితో రోషంతో స్టీరింగ్ని బిగించి పట్టుకున్నాయి. తల స్టీరింగ్ కేసి టపటపా కొట్టుకున్నాడు. వెళ్ళాలి. ఆఖరి క్షణంలో కూతురి దగ్గర ఉండాలి. అతడు వాచి చూసుకున్నాడు. 2 అయింది. టైం చూస్తూ అతడు ఉలిక్కి పడ్డాడు. వాచీలో ఉన్న తారీఖు చూసి తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు. కాశ్మోరా లేచిన రాత్రి తాలూకా తేదీ ముందుకు జరిగిపోయి 2 రోజులైంది. అంటే అంటే దాదాపు 20 గంటల పాటు తను స్పృహ తప్పి పడి ఉన్నాడా? ఆ శ్మశానంలో తిండి లేక నీళ్లు లేక 62 గంటల పాటు? ఇంపాసిబుల్. అది కాదతడు ఆలోచిస్తున్నది. తన కూతురి మరణం గురించి. వాచి చూపిస్తున్నది నిజమైన తేదీయే గాని అయితే తులసి మరణం ఇంకా 4 రోజులే. శ్రీధర్ ఇగ్నిషన్ తిప్పాడు. 2-3 ప్రయత్నాల్లో కారు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది క్షణంలో రివర్స్ అయ్యి గతుకుల్లో నుంచి లేస్తూ బాణంలా ఆంధ్రదేశం వైపు దూసుకుపోయింది. దూరంగా నిలబడి చూస్తున్న పశువుల కుర్రాళ్ళు మొహామొహాలు చూసుకున్నారు. జయదేవ్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఏమైంది తులసికి? అంత ఆరోగ్యమైన అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయింది? ఆ మారిపోవడానికి శ్రీనివాస పిళ్ళైకి ఏదైనా సంబంధం ఉందా? అదే అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆలోచనలో అతడు ఎయిర్ కండిషనర్ కొద్దిసేపు ఆగి తిరిగి ప్రారంభం కావడాన్ని గుర్తించలేదు. లోపలికి గాలి వదలవలసిన మిషన్ గదిలోని గాలిని బయటకు తోసేస్తుంది. దాదాపు 5 నిమిషాల తర్వాత అతడు గదిలో ఏదో మార్పు గమనించాడు. ఒళ్లంతా చెమట పట్టేయసాగింది. ఎయిర్ కండిషనర్ దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆగిపోయినట్టు తోచింది. వెళ్ళి ఫ్యాన్ వేశాడు. తిరగలేదు. కరెంటు పోయింది. మరి ఎయిర్ కండిషన్ శబ్దమేంటి? అతడికి అర్థం కాక మళ్ళీ దాని దగ్గరకు వెళ్ళాడు. దాని సమీపంగా వెళ్ళాక అప్పుడు గమనించాడా విషయాన్ని. చాలా చిత్రంగా తన చొక్కా చివర్లు కండిషనర్ వైపు ఆకర్షితమవడాన్ని. అప్పటికే అతడి శరీరం చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. ఏదో అర్థమై ఒళ్ళు జలధరించి చప్పున తలుపు దగ్గరకు పరిగెత్తాడు. లాగితే రాలేదు. బలంగా 2 చేతులతో తోశాడు. కదల్లేదు. ఊపిరాడక చచ్చిపోతాడు. అందులో విషాదమేమీ లేదు. ఆ తర్వాత దృశ్యమే భయంకరమైనది. గాలిలో గాలి మరింత తోడెయ్యబడి శూన్యం ఏర్పడుతుంది. శరీరంలోనూ ఊపిరితిత్తుల్లోనూ ఉన్న గాలి చర్మాన్ని పెటిల్లున పేల్చి బయటకొస్తుంది. కనుగుడ్లు పేలిపోతాయి. అంత భయంకరమైన మరణం ఎవ్వరికీ వద్దు. అతడు బలమంతా కూడదీసుకుని తలుపుని భుజాలతో కొట్టాడు. బలమైన తలుపులు అప్పుడే అతని శరీరం భౌతికమైన చర్యకు లోనవుతుంది. మోకాళ్ల మీద కూలిపోతూ ఉంటే బయట ఎవరో కదిలిన చప్పుడు వినిపించింది. బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. అతడి ప్రాణం లేచి వచ్చింది. సేవ్ మీ అని అరవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా స్పృహ తప్పింది. తిరిగి జయదేవ్కి స్పృహ వచ్చేసరికి సోఫాలో ఉన్నాడు. తల తిప్పి గుమ్మం తలుపులు బద్దలు కొట్టబడి ఉండడం గమనించాడు. అతడు లేచి కూర్చోబోతూ ఎదుటి బల్ల మీద ఉన్న యువకుణ్ణి చూసి అతడే తన ప్రాణాల్ని ఈసారి కాపాడింది అని గ్రహించి థ్యాంక్ యూ అన్నాడు. అసలేం జరిగింది? నా ప్రాణాలు తీయడానికి జరుగుతున్న 24 ప్రయత్నాల్లో ఇది ఒకటి నవ్వాడు. ఎవరు తీస్తున్నారు? సిద్ధేశ్వరి? జయదేవ్ షాక్ తగిలిన వాడిలా చప్పున ముందుకు వంగి సిద్ధేశ్వరి నీకు తెలుసా? నువ్వెవరు అని అడిగాడు. నా పేరు దార్కా. జయదేవ్ స్థాణువయ్యాడు. దార్కా దార్కా శ్రీనివాస్ పిళ్ళై హెచ్చరించింది ఇతడి గురించే. పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు దార్కా. అతడే తులసిని చంపుతున్నాడు. గుర్తు రాగానే అప్రయత్నంగా జయదేవ్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎలా ఇతనిని బంధించడం అని ఆలోచిస్తున్నాడు. జయదేవ్లో కలుగుతున్న భావాన్ని
దార్కా గమనిస్తున్నాడు. అయినా అక్కడి నుంచి కదలకుండా, సిద్ధేశ్వరి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీతో పాటు నన్ను తులసిని అన్నాడు. ఆ చివరి మాటలు విని జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. ఇంతలో దార్కా మళ్ళీ అన్నాడు, సిద్ధేశ్వరి మగవాడు. అవును, అతడి పేరు శ్రీనివాస్ పిళ్ళై. జయదేవ్ చప్పున అన్నాడు. నిజం చెప్పు, అతడు తులసిని చంపుదామనుకుంటున్నాడా? అవును, మన ముగ్గురిని. అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. నా చిరునామా నీకెలా దొరికింది? జయదేవ్ అనుమానం పూర్తిగా తీరలేదు. తులసి ఇచ్చింది. అతడు మరింత విస్మయంతో, తులసా అన్నాడు. తులసి నీకు బాగా తెలుసా? నీ స్నేహితురాలా? ఈ ప్రపంచంలో నాకెవరైనా స్నేహితులున్నారంటే తులసి ఒక్కతే అనుకున్నాడు దార్కా. క్షణంలో 1000వ వంతు అతడి మనసంతా విషాదంతో నిండిపోయింది. ఆ భావానికి అర్థం లేదు, విషాదం మాత్రం ఉంది. జయదేవ్ ఆలోచనలు చురుగ్గా సాగినాయి. పిళ్ళై తనని చంపాలనుకుంటున్న విషయం తనకు తెలుసు. ఇప్పుడు దార్కా చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే తులసి మీద కూడా పిళ్ళైకి పగ ఉన్నట్టు తోస్తుంది. అవును, పిళ్ళై సిద్ధేశ్వరి రూపంలో ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేసింది తులసేగా. తను మూర్ఖుడు, ఇంత చిన్న విషయం ఆలోచించలేకపోయాడు. రహస్యం పొగమంచులా విడిపోతుంది. పిళ్ళై చెప్పిన కాశ్మోరా తన హేతువాదాన్ని నొక్కిపట్టి ఉంచింది. కొద్దిగా కాకపోతే ఇంతకాలం తులసి మతి చాంచల్యానికి కారణం కాశ్మోరాయేనేమో అని భావించే స్థితికొచ్చాడు చివరికి. ఇప్పుడు ఈ మంత్రగాడి సాయంతో అలాంటి క్షుద్రదేవతలేమీ కారణం కాదని తెలుస్తోంది. చివరిగా ఒక ప్రశ్న జయదేవ్ అడిగాడు. పిళ్ళై సంగతి నీకెలా తెలుసు? అతడు నన్నోసారి కాశ్మోరా సంగతి అడుగుతూ ఉండగా చూసి గుర్తుపెట్టుకున్నాను. ఏమడిగాడు? కాశ్మోరా తులసిని ఎన్ని రోజుల్లో చంపుతుంది అని అడిగాడు. నువ్వేం చెప్పావు? అప్పటికి 24/5 చెప్పాను. ఇప్పటికి మాత్రం సరిగ్గా 4 రోజులుంది. సరిగ్గా 4వ రోజు రాత్రి 12ంటికి. జయదేవ్ మొహంలోకి రక్తం చివ్వున చిమ్మింది. అదన్నమాట సంగతి. సరిగ్గా క్షుద్రశక్తే తులసిని చంపేలా అందరికీ అనుమానం వచ్చేటట్టు తులసి మరణిస్తుందన్నమాట. పిళ్ళై నన్ను చంపుదామనుకుంటున్న సంగతి నీకెలా తెలిసింది? అతడింట్లో చూశాను. 24 విధాలుగా మిమ్మల్ని చంపడం కోసం వ్రాసుకున్న కాగితం. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి అందులో పదాలకి అర్థం తెలియకపోయినా గుర్తుంచుకున్నాను. కారులో కార్బన్ డయాక్సైడ్ అట, ఫోన్లో ఎన్రిన్, ఇంకా జయదేవ్ పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయి. నా గురించి కాదు, తులసి గురించి చెప్పు. నిజమైన అపాయంలో ఉన్నది నేను కాదు, ఆమె. పిళ్ళై ఇల్లు చూసావా నువ్వు? అతడి పేరు పిళ్ళై అవునో కాదో నాకు తెలీదు. నన్ను కాశ్మోరా గురించి అతడి గుర్తులు చెప్పు. మధ్యలో ఆపు చేస్తూ తొందరగా అడిగాడు జయదేవ్. చాలా పెద్ద గుర్తు ఒకటే ఉంది, ఎవరికీ లేనిది. ఏంటది? తలలోంచి వైర్లు బయటకు రావడం. జయదేవ్ ఒక్క గెంతులో ముందుకు కదిలి, కమాన్ క్విక్ అని అరిచాడు. ఎందుకు ఎక్కడికి అని అడగకుండా అతన్ని అనుసరించాడు దార్కా. మరుక్షణం ఇద్దరు కారులో ఉన్నారు. దార్కా గుర్తులు చెబుతుంటే కారు పిళ్ళై ఇంటివైపు బాణంలా సాగిపోయింది. చిన్న పోర్టుకో చుట్టూ తుప్పల్లాంటి మొక్కలు, విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న బంగ్లా. ప్రహారీ గోడ ఎత్తుగా ఉంది. ముందు గేటు వేసి ఉంది. దూరంగా కారు ఆపు చేశాడు జయదేవ్. ఇద్దరూ ఆ ఇంటివైపు మౌనంగా క్షణంసేపు చూస్తూ కూర్చున్నారు. ముట్టడి చెయ్యడానికి వ్యూహం పన్నుతున్న సైనికుల్లా. తరువాత మాట్లాడుకోకుండానే ఇద్దరూ కారు దిగారు. లోపలి వ్యక్తులు తమని గమనించకూడదని వారి ఉద్దేశం. దార్కాకి పర్లేదు, కానీ జయదేవ్కి ఇలా ఇళ్లలో ప్రవేశించడం కొత్త. అది అర్థం చేసుకున్నవాడిలా దార్కాయే ముందు ఇంటి వెనుక భాగం ప్రవేశించి గోడ దూకాడు. వయసు ఎక్కువ అవడం వల్ల కొంచెం కష్టమైనా దార్కా సాయంతో లోపలికి వెళ్ళగలిగాడు జయదేవ్. మరింత అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ చెట్లు. ఎవరూ వాటి గురించి పట్టించుకున్నట్టు లేదు. కాళ్లకి తీగలు తగులుతున్నాయి. అక్కడక్కడా పాచిపట్టి చిత్తడిగా ఉంది. శబ్దం చెయ్యకుండా ఇద్దరూ వెనక తలుపు దగ్గరకు చేరుకున్నారు. ఎప్పటినుంచో తెరవనట్టు అది బిగుసుకుపోయి ఉంది. తలుపు సందులో బూజు పట్టి ఉంది. దార్కా కొద్దిగా పక్కకు జరిగి కిటికీలో నుంచి లోపలికి చూశాడు. లోపల మసక చీకటి. ఎవరి అలికిడీ లేదు. చప్పుడు చెయ్యకుండా ఇద్దరూ ఇంటి ముందు భాగానికి చేరుకున్నారు. సింహద్వారం తాళం వేసి ఉంది.
ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. దార్కా ముందుకు కదిలాడు. చిన్న ఊచతో అతడి వేళ్లు 2 క్షణాలు మిషన్ కన్నా వేగంగా కదిలినాయి. జయదేవ్ అతడ్నే గమనిస్తున్నాడు. అతడి చురుకుదనం చూడముచ్చటగా ఉంది. ఎందుకు, ఎక్కడికి అనే ప్రశ్నలు వేయకుండా అనుసరించడం, తన మనసులోని భావాన్ని తను చెప్పకుండానే గ్రహించడం అతడికి నచ్చింది. దార్కా ఎడమ కన్ను లేకపోవడాన్ని కూడా అతడు గమనించకపోలేదు. అయితే ఆ ప్రసక్తికి అది సమయం కాదు. చిన్న చప్పుడుతో తాళం ఊడిపోయింది. ఎవరన్నా వచ్చే లోపులో మనం పని పూర్తి చేసుకోవాలి, రహస్యంగా అన్నాడు జయదేవ్. దార్కా తలూపాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుని లోపలికి ప్రవేశించారిద్దరు. లోపల చీకటిగా ఉంది. కిటికీ తెరవడం ప్రమాదకరం. జయదేవ్ లైటు వేశాడు. ఆ లైటు వెలుగులో ఆ గదిని చూసి ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. గదిలో ఒక్క వస్తువు లేదు. అంతకు ముందే ఇల్లు ఖాళీ చేసినట్టు శూన్యంగా ఉంది. విన్నారు కదండి. ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.